ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. శాంతి చర్చలపై స్పష్టత లేకపోవడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత తీవ్రం. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు. మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధ పరిస్థితి రోజురోజుకు మరింత తీవ్రమవుతుంది. శాంతి చర్చలపై స్పష్టమైన నిర్ణయం లేకపోవడం ఈ ఉద్రిక్త పరిస్థితులకు ప్రధాన కారణంగా మారింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలు ఇప్పుడు ఒక కీలక దశకు చేరుకున్నాయి. యుద్ధం తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజా సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్త ఇరాన్ పై భారీ స్థాయి దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ దాడులు ముఖ్యంగా సైనిక కేంద్రాలు, మిస్సైల్ తయారీ కేంద్రాలు మరియు రక్షణ వ్యవస్థపై జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం టెహరాన్ సహా పలు ప్రాంతాల్లో ఒకే సమయంలో అనేక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఆయుధ తయారీ కేంద్రాలు, మిస్సైల్ నిల్వ కేంద్రాలు లక్ష్యంగా తీసుకున్నారు. అమెరికా కూడా ఈ దాడుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. గగన దాడులు, ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా ఇరాన్ పై సైనిక స్థావరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అమెరికా వేలాది లక్ష్యాలపై దాడులు చేసినట్లు సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం 30 రోజుల్లోనే 11,000 కంటే ఎక్కువ దాడులు జరిగినట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక వ్యవస్థకు కొంత నష్టం జరిగినప్పటికీ ఇరాన్ ఇంకా ప్రతిస్పందన కొనసాగిస్తోంది. ఇరాన్ వైపు నుంచి మిస్సైల్స్ మరియు డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. రోజుకు అనేక సార్లు ఈ దాడులు జరుగుతున్నాయని సమాచారం. కొన్ని దాడులు రక్షణ వ్యవస్థలను దాటి లక్ష్యాలను తాకుతున్నాయి. దీంతో ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ ప్రాంతాల్లో ఆందోళన పెరిగింది. ఇజ్రాయెల్ ఇప్పటికే ఈ దాడులను తీవ్రంగా తీసుకుంది. అవసరమైతే మరింత పెద్ద దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇక శాంతి చర్చల విషయానికి వస్తే పరిస్థితి ఇంకా స్పష్టంగా లేదు. అమెరికా ప్రతిస్పందన ప్రణాళికపై ఇరాన్ పూర్తిగా స్పందించలేదు. సమాచారం ప్రకారం చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. చర్చలు ఒకవైపు కొనసాగుతున్నా భూమి మీద మాత్రం దాడులు ఆగడం లేదు. ఇక ఇజ్రాయెల్ తన ఆపరేషన్లు విస్తరిస్తోంది. ఇరాన్ లోని ముఖ్యమైన మిస్సైల్స్ తయారీ కేంద్రాలపై దాడులు జరిపింది. ఈ దాడుల వల్ల ఇరాన్ సైనిక స్థావరం కొంతవరకు తగ్గిందని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితుల్లో లేదు. తమ దేశ భద్రత కోసం పోరాటం కొనసాగిస్తామని ప్రకటించింది. ఈ యుద్ధం ఇప్పటికే కేవలం 2 దేశాల మధ్య మాత్రమే కాకుండా మొత్తం ప్రాంతాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. గల్ఫ్ ప్రాంతం దేశాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. తమ భద్రతను పెంచుకుంటున్నాయి. ఇక ప్రజల పరిస్థితి కూడా కష్టంగా మారింది. యుద్ధ భయం, సైనర్లు మరియు భద్రతా హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు రక్షణ గదుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విద్యా సంస్థలు, వ్యాపారాలు ప్రభావితమవుతున్నాయి. సాధారణ జీవితం దెబ్బతింటుంది. ఇక ఆర్థికంగా కూడా ఈ యుద్ధం ప్రభావం చూపుతోంది. చమురు ధరలు పెరుగుతున్నాయి. హర్ముజ్ జలసంధి పరిస్థితి కూడా కీలకంగా మారింది. ఈ మార్గంలో సమస్యలు పెరగడం వల్ల ప్రపంచ మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ఆగాలని కోరుతున్నాయి. కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు స్పష్టమైన ఫలితం కనిపించలేదు. ఈ యుద్ధం భవిష్యత్తులో మరింత పెద్ద పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చూస్తే యుద్ధం తగ్గే సూచనలు కనిపించడం లేదు. సైనిక చర్యలు ఒకవైపు, శాంతి చర్చలు మరోవైపు కొనసాగుతున్నాయి. మొత్తానికి మధ్యప్రాచ్యంలో పరిస్థితి చాలా సున్నితంగా మారింది. ప్రజలకు శాంతి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.
యుద్ధ ప్రభావంపై ముఖ్యమంత్రులతో ప్రధాని మంత్రి వర్చువల్ సమావేశం. టీమిండియా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపు. రాష్ట్రాలతో సమన్వయం పెంచే దిశగా కేంద్రం చర్యలు. ఆర్థిక భద్రతా అంశాలపై చర్చ. దేశవ్యాప్తంగా యుద్ధ పరిస్థితుల ప్రభావం నేపథ్యంలో ఒక కీలక సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ సమావేశం దేశానికి సంబంధించి అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితి భారతదేశంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశంలో ప్రధాని మంత్రి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ముఖ్యంగా యుద్ధ ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై దృష్టి సారించారు. ప్రధాని మంత్రి మాట్లాడుతూ టీమిండియా భావనతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కేంద్రం మరియు రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవాలని తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు పెద్దవైనా ఐక్యంగా ఉంటే వాటిని అధిగమించవచ్చని ప్రధాని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక పరిస్థితులపై కూడా చర్చ జరిగింది. యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయి. చమురు ధరలు పెరగడం, సరఫరా సమస్యలు వంటి అంశాలు దేశాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైన వస్తువుల నిల్వలు, ధరల నియంత్రణ మరియు సరఫరా వ్యవస్థలో బలోపేతం చేయాలని సూచించారు. ఇక భద్రతా అంశాలపై కూడా చర్చ జరిగింది. దేశ భద్రతను మరింత బలపరచడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రాలు కూడా తమ స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రత్యేకంగా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచడం, ముఖ్యమైన సరఫరాలను, స్థావరాలను కాపాడుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక సైబర్ భద్రత కూడా ఒక ముఖ్యమైన అంశంగా మారింది. యుద్ధ పరిస్థితుల్లో సైబర్ దాడులు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ రంగంలో కూడా జాగ్రత్తలు అవసరమని పేర్కొంటున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తమ రాష్ట్రాల్లో తీసుకున్న చర్యలు వివరించారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రధాని మంత్రి ఈ చర్యలను అభినందించారు. ఇంకా మరింత సమన్వయం అవసరమని సూచించారు. ఈ సమావేశం ద్వారా కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత బలపడే అవకాశం ఉంది. ఇక ప్రజలకు కూడా ఈ సమావేశం ఒక భరోసా కల్పించింది. ప్రభుత్వం పరిస్థితిని గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని అర్థమవుతుంది. యుద్ధ ప్రభావం నేరుగా కనిపించకపోయినా పరోక్షంగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందుకే ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజలకు ఉపయోగపడతాయి. ఇక భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారతాయో చెప్పడం కష్టం. కానీ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకుంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైన సమాచారం కోసం అధికారిక వనరులను మాత్రమే నమ్మాలని చెప్పారు. ఈ సమావేశం ద్వారా ఒక స్పష్టమైన సందేశం వెలువడింది. దేశం ఒకటిగా ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోగలమని, టీమిండియా భావనతో ముందుకు వెళ్లడం ద్వారా దేశం మరింత బలపడుతుందని ప్రధాని మంత్రి తెలిపారు. మొత్తానికి ఈ సమావేశంలో దేశానికి ఒక ముఖ్యమైన దశను చూపించింది. యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం మరియు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజల భద్రత, ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి, ఈ 3 అంశాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకుంటున్నారు.
భద్రాచలం ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన 351 కోట్ల రూపాయలతో చేపట్టనున్న నిర్మాణాలకు భూమి పూజ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం. భక్తులకు మెరుగైన సదుపాయాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న భద్రాచలం ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు. సుమారు 351 కోట్ల రూపాయల వ్యయంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆలయ పరిసర ప్రాంతం పూర్తిగా మారిపోతుందని భావిస్తున్నారు. భద్రాచలం ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు మెరుగైన సదుపాయాలు అందించడం చాలా అవసరం. ఈ అభివృద్ధి పనుల ద్వారా ఆలయ పరిసరాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. రహదారులు, పార్కింగ్ సదుపాయాలు, నీటి సరఫరా మరియు శుభ్రత వంటి అంశాల్లో మార్పులు వస్తాయి. ఇక భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు ప్రత్యేకంగా విశ్రాంతి గృహాలు, భోజనశాలలు మరియు ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. దేశ నలుమూలల నుంచి మరింత మంది భక్తులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక స్థానిక ప్రజలకు కూడా ఈ అభివృద్ధి పనులు ఉపయోగపడతాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యాపార కార్యకలాపాలు కూడా పెరుగుతాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ భద్రాచలం ఆలయం అభివృద్ధి రాష్ట్రానికి ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అని తెలిపారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ అభివృద్ధి పనులు దశల వారీగా పూర్తి చేయబడతాయి. ప్రతి దశలో నాణ్యతను కాపాడుతూ పనులు చేపట్టాలని సూచించారు. ఇక ఆలయ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటారు. ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. భద్రాచలం అభివృద్ధి కూడా ఈ ప్రయత్నంలో భాగం. ఒక భక్తులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మనకు మెరుగైన సదుపాయాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. ఈ అభివృద్ధి పనులు ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదం చేస్తాయి. రహదారులు, సదుపాయాలు మెరుగుపడడంతో ప్రాంతంలో మొత్తం అభివృద్ధి చెందుతుంది. మొత్తానికి భద్రాచలం ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన రాష్ట్రానికి ఒక ముఖ్యమైన అడుగు. భక్తులకు సౌకర్యాలు, ప్రాంత అభివృద్ధి మరియు పర్యాటక వృద్ధి, ఈ 3 లక్ష్యాలతో ఈ ప్రాజెక్టు చేపట్టబడింది. ప్రజలు ఈ పనులను త్వరగా పూర్తవ్వాలని ఆశిస్తున్నారు.